వచ్చినటువంటి అభ్యర్థులు హైడ్ చేయడం వల్లే వాళ్ళు సక్రమంగా చెప్పకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్కామ్ అంటున్నారు. అయితే స్కామ్ అయితే జరగలేదు. అంగీకరిస్తారా మీరు? అలాగే సార్, కొన్ని ఇష్యూస్ ఇప్పుడు 421 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో పెట్టారు, 352 ఎన్నో ఇచ్చారు. ఈ 352 మంది అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సర్టిఫికేట్స్, వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా బయట పెట్టమనండి, అవన్నీ కూడా ఆన్లైన్ లో డిస్ప్లే చేయమనండి. ఎవరెవరికి ఏ ఉద్యోగం వచ్చిందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ రోజున, ఎవరైతే మాకు ఉద్యోగాలు రాలేదని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా అవి నిజమో అబద్ధమో ప్రజలందరికీ తెలుస్తుంది. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది? ఈ రోజున సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోన రవికుమార్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన దాంట్లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నదానికి 38 పోస్టులు వచ్చినాయి. అలాగే జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా భరత్ గారు ఉన్నారు. రమేష్ గారు దయచేసి ఉద్యోగాలు సంపాదించినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని దయచేసి మీరు ఇంకా కించపరచడం మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కించపరచడం. కోన రవికుమార్ వినండి సార్ వినండి సార్, కోన రవికుమార్ ఉంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? కాదు సార్, మీరు ప్రతిభ కలిగినటువంటి మీరు టార్గెట్ చేస్తున్నారు. అసలు కోన రవికుమార్ డాక్యుమెంట్స్ చెక్ చేయండి. మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. మీరు కాదు సార్, ఇప్పుడు మీరు వెళ్ళండి, వెబ్సైట్ కి వెళ్ళండి, షాప్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ కి వెళ్ళండి, క్రీడా యాప్ లోకి వెళ్ళండి సార్, ఉన్నాయి డాక్యుమెంట్స్. మీరు చెక్ చేసే తీరిక ఓపిక లేకపోతే మీరు తీసుకొచ్చేసే ప్రతిభ కలిగినటువంటి అభ్యర్థులు ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? కోన రవికుమార్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటే ఇక్కడ సాఫ్ట్ బాల్ వాళ్ళకి ఇచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు సార్? కనీసం మీరు అంటే స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి సరైనటువంటి ఆలోచన ఉందా సార్? అసలు కనీసం వినండి ఒకసారి. మీకు ఆ గోల్డ్ మెడల్ గురించి చెప్తా వినండి. అంటే కోన రవికుమార్ దానికంటే ఇంతకుముందు ఏసీఏకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాల గురించి ఎవరు మాట్లాడతారు? ఒక నిమిషం సార్, ఉద్యోగాలకు సంబంధించి ఆడ పక్కాగా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రతిభ కలిగినటువంటి అభ్యర్థులు దయచేసి మీరు కించపరచొద్దు, దయచేసి మీరు కించపరచొద్దు, దయచేసి మీరు కించపరచొద్దు, అభ్యర్థులు కించపరచొద్దు, ఉద్యోగాలు పొందినటువంటి డిఎస్సీ అభ్యర్థులు కించపరచొద్దు. మీకు రాజకీయాలు చేయాలంటే వేరే వాటి మీద రాజకీయాలు చేయండి, యువత జీవితాల మీద దయచేసి రాజకీయాలు చేయొద్దు. ఒకసారి వినండి సార్, రమేష్ గారు వినండి. ఆయన ఎవరో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటే సాఫ్ట్ బాల్ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఏంది సార్ ఇది? క్రీడాకారులు అవుతున్నారు సార్, క్రీడాకారులు అవుతున్నారు సార్. ఒక నిమిషం ఉండండి సార్ ప్లీజ్, ఒక నిమిషం వినండి. చూపిస్తాను వినండి ప్లీజ్, చూపిస్తాను వినండి. మీకు సాక్ష్యాలు చూపిస్తా. కాదు సార్, గుడ్డగాల్చి మహానేడు కాదు, సాక్ష్యాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి సార్. కోన రవికుమార్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఎక్కడుంది సార్ రూలు? జీవోలు ఏమైనా ఇచ్చారా? సాఫ్ట్ బాల్ లో మీరు సాఫ్ట్ బాల్ లో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సార్ వినండి ప్లీజ్. రమేష్ గారు వినండి సార్, రమేష్ గారు వినండి ప్లీజ్, వినండి ప్లీజ్.